పిల్లల హాస్పిటల్ హుజూరాబాద్ పట్టణంలో ఏకైక 24 గంటల వైద్య సేవలు అందించే ఆధునిక పిల్లల హాస్పిటల్. మా హాస్పిటల్ నందు లభించు వైద్య సేవలు ఆధునిక ఎన్ఐసియు మరియు పిఐసియు, 24 గంటలు ఎమర్జెన్సీ, ఎక్స్రే, ల్యాబ్, ఫార్మసీ, అంబులెన్స్, సిపిఏపి, ఏఐఆర్ వివో, ఫోటోథెరపీ సౌకర్యం మరియు ప్రతిరోజు వ్యాక్సినేషన్ చేయబడును. డాక్టర్ గాదం రవివర్మ, ఎండి పీడియాట్రిషియన్, అనువజ్ఞులైన పిల్లల వైద్య నిపుణులచే అత్యుత్తమ వైద్య సేవలు అందించబడును. స్థలము కన్యకా పరమేశ్వరి గుడి ఎదురుగా, జమ్మికుంట రోడ్, హుజూరాబాద్. మీ బిడ్డ ఆరోగ్య భద్రతకు సంప్రదించండి. విజేత పిల్లల హాస్పిటల్, కన్యకా పరమేశ్వరి గుడి ఎదురుగా, జమ్మికుంట రోడ్, హుజూరాబాద్. రోహిణి కార్తీ ముగించుకొని మృగశిలలో వర్షాలు కురవడంతో ఖరీఫ్ సాగు కోసం అన్నదాత వ్యవసాయ క్షేత్రంలో పనులు చేసుకునేందుకు ముందస్తుగా సిద్ధమవుతున్నారు. ఇటీవల కురిసిన వర్షాలతో అన్నదాతలు తమ వ్యవసాయ క్షేత్రాలను చదును చేసే పనిలో పడ్డారు. సేంద్రియం ఎరువులు చల్లడం, దుక్కి దున్నడం, విత్తనం నాటేందుకు పెద్ద నాగళ్లు, కల్టివేటర్లు, పనుల కోసం ఖరీఫ్ సీజన్ వ్యవసాయానికి కావలసిన సామాగ్రిని సమకూర్చి ఎరువులు, విత్తనాలు సిద్ధం చేసి వ్యవసాయ క్షేత్రంలో వరి, మొక్కజొన్న, పసుపు, కందులు వేసేందుకు ఎడ్ల నాగుండ్లు, యంత్రాల సహాయంతో భూమిలో విత్తనాలు నాటేందుకు రైతులు సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే మండలంలోని పలు గ్రామాలలో పత్తి విత్తనాలు 50% పైగా నాటి ఉండి విత్తనాలకు నీరు కట్టే పనిలో పడ్డారు. మండలంలోని కొన్ని గ్రామాల్లో సన్నవరి నాటేందుకు రైతులు ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. గతంలో సన్నవరి పంటకు ప్రభుత్వం బోనస్ ఇవ్వలేదని, కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సన్నవడ్లకు బోనస్ ఇవ్వడంతో రైతులు సన్నవరి పంటను పండించేందుకు సిద్ధమవుతున్నామని రైతులు అన్నారు. పెంచాలి 6 ఎకరాలు పెట్టిన పోనాది బయట జీరో 150 క్వింటాలు అయినాయి. 70,000 బోనస్ వచ్చింది. 5 ఎకరాలున్నర 150 క్వింటాలు అయినాయి. 150 క్వింటాలు బోనస్ వస్తున్నాయి. బోనస్ ఇస్తున్నాయి. ఇప్పుడు దేవుడు దుడ్డు పెట్టుకుంటే అరక ఏ మందు కొట్టుకుంటే ఏముండదు. బోనస్ అయింది. దీంతో లాభం అయింది. మన రైతు కష్టమే కానీ బోనస్ వస్తుందని పెట్టుబడి ఎక్కువనే. మందులు ఎక్కువ, మందులు దోమందు అన్ని మందులు ఎక్కువ ఉంటాయి. దానికైతే దోమ లేదు, ఏ మందు కుట్టింది 1000 ఇప్పుడు వాడికి 15,000 20,000 కట్టింది. నాకు రేట్లకైతే బాగానే 30,000 కట్టింది. పబ్లిక్ ఇన్సూరెన్స్ పడుతుంది పండుగ. ఇన్సూరెన్స్లో ఎప్పుడు పడతాయి పండుగ పరాడంతో అది జాబ్ పడిపోతుంది. 25వ తారీఖు వచ్చింది పేరు. ఈ ఎల్లుండి వరకు వెళ్తుంది, ఆదివారం వెళ్తుంది. ఇప్పుడు సాంబు పోసుకుంటే ముందు వస్తుంది, రేపు వస్తుంది. అది ఒకసారి పోసుకుని వస్తుంది. ఇది 6 నెలల పంట. నేను ఈసారి జీరులు వచ్చే 1-2 వస్తే ఎప్పుడు చూసినా అయిపోయింది. దొరుకుతుంది అది లేవు. ఆ జీరులు లేవు. సబ్సిడీ అయినా ముఖ్యంగా ఇచ్చినా వెళ్ళాలి.